విఘ్నేశ్వరాయ నమ. ఓం నమ శివాయ. పరమశివుడు తపస్సులో ఉండగా నేత్రముల నుండి ఆనంద భాష్పాలుగా భూమి మీద పడి రుద్రాక్ష వృక్షములుగా సృష్టి జరిగినది. రెండవది, శివుని వీర్యమే శక్తివంతమైన పాదరసం. ఈ రెండూ కలిపి ధ్యాన నిష్ట తపోదీక్షతో వ్యయ ప్రయాసలతో మహిమగల శక్తివంతమైన పాదరస రుద్రాక్షలు చేయడమైనది. ప్రతి ఇంట పూజా మందిరములో ఇంకా షాపులలో పూజా స్థలములో ఉండవలసిన శక్తివంతమైన మహిమగల పాదరస రుద్రాక్షలు ఆధ్యాత్మిక, ఐశ్వర్య, చేసే వృత్తి, వ్యాపార ఇంకా అనేక విధములుగా పనిచేయును. సాక్షాత్ శివస్వరూపమైనది పాదరస రుద్రాక్ష. శుభ ఫలితములిచ్చును. సర్వజన సుఖీ భవ. ఈ పాదరస రుద్రాక్షకి అభిషేకము కూడా చేసుకోవచ్చును. అభిషేకము వలన సహస్రలింగాల అభిషేక ఫలితములు పొందగలరు. నిర్మలమైన మనస్సుతో పంచాక్షరీ మంత్రము 11 సార్లు జపిస్తూ జలాభిషేకము చేసుకోవచ్చును. సోమసూత్రముతో కూడిన శివలింగ రూపానికి అభిషేకము గృహములో చాలా నియమ నిష్ఠలతో జాగ్రత్తతో కూడిన విషయం కావున ఈ పాదరస రుద్రాక్షకి మాత్రము అభిషేకము జలాభిషేకము భక్తితో నిర్మలమైన మనసుతో చేసుకోవచ్చును. ఇంకా వివరములకు ఫోన్లో మీరు సంప్రదించవచ్చును. సర్వజన సుఖీ భవ. శుభం శుభం శుభం.